తల్లిదండ్రులన్నా పెద్దలన్నా పెద్దగా పట్టించుకోరు ఈ జనరేషన్ యువత. పేరెంట్స్ ఏదైనా చెబితే చాదస్తమని తీసేస్తారు. పెద్దల మాటల పట్ల పట్టింపు ఉండదు. ఇక దేవతల్లాగా అలంకరించుకుని మొక్కు చెల్లించమంటే వింటారా? అస్సలు వినరు. కావాలంటే మీరే అలంకరించుకోండి, మొక్కు కూడా మీరే చెల్లించుకోండి అంటారు. కానీ ఆ యువకుడు తన తల్లి మాట కోసం దేవతలాగా అలంకరించుకుని మొక్కు చెల్లించుకున్నాడు. ఇంతకు ఎక్కడ జరిగింది ఈ సంఘటన? బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి. పోషించలేమంటూ తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటేస్తున్న నేటి కాలంలో తల్లి మాటను శాసనంగా పాటిస్తున్నాడు నెల్లూరుకు చెందిన ఈ యువకుడు. ఎప్పుడో తాను పుట్టకముందు అమ్మవారికి తల్లి మొక్కిన మొక్కును తీర్చి శభాష్ అనిపించుకున్నాడు ఈ అభినవ సాధకరుడు. నెల్లూరు మూలాపేటకు చెందిన ఉపేంద్ర, సులోచన దంపతులకు మొదట్లో సంతానం కలగలేదు. దీంతో ఇరుకులాల పరమేశ్వరి అమ్మవారికి సంతానం కోసం పూజలు నిర్వహించేవారు. తనకు సంతానం కలిగితే పరమేశ్వరి అమ్మవారి అలంకరణతో ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొస్తానని మొక్కుకున్నారు. అనంతరం సులోచనకు భానుప్రకాష్ సంతానం కలిగాడు. భానుప్రకాష్కు ఈ నెల 7న వివాహం జరగనుంది. ఈ క్రమంలో 25 ఏళ్ల తరువాతి తల్లి మొక్కును తెలుసుకున్నాడు భానుప్రకాష్. హార్డ్వేర్ ఇంజనీర్ అయిన భానుప్రకాష్ తల్లి మొక్కు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అమ్మవారి అలంకరణ చేయించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుండి అమ్మవారి అలంకరణతో మేళతాళాలతో ఊరేగింపుగా ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి తల్లి మొక్కు తీర్చాడు. ఉన్నత చదువులు చదివి హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పటికీ భక్తి శ్రద్ధలతో ఉపేంద్ర చేసిన పని అందరూ మెచ్చుకుంటున్నారు. మా అమ్మగారు మొక్కున్నారు, అందుకోసంగా ఈరోజు నాకు పెళ్లికి ముందుగా ఇది ఘట్టం అనేది ఎత్తాం. దీన్ని ఘట్ట మహోత్సవం అంటారు. చేయాలి అని అనుకుంటే ఫ్యూచర్లో వేయచ్చేమో, మళ్ళీ నా తరపున ఇంకెవరైనా వేయచ్చేమో. మా వంశంలో మేము ఒక్కనే. ఆ అబ్బాయి పుట్టాడు, ఆ మొక్కో ఉనింది ఆమె, వాళ్ళ అమ్మగారు మొక్కో ఉన్నారు. ఇట్లా అమ్మవారి వేషం వేసి చెయ్యాలని ఇంకా అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు చేసి ఆ అబ్బాయి రేపు 7వ తేదీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ తల్లికి మొక్కుబడి చెల్లించుకుంటున్నాడు. For more videos like this, subscribe Big TV channel.